Hello everyone. How to log in CBSE schools website. CBSE స్కూల్ వెబ్సైట్ని ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనం న్యూ లింక్ ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే కొత్త లింక్ అనేది మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి CBSE గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ లింక్ని మనం ముందుగా ఆ లింక్ని కాపీ చేసి మన మెయిల్కి పెట్టడం ద్వారా ఆ మెయిల్ నుండి మళ్ళీ మనం ఆ లింక్ని ఓపెన్ చేసినా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. లేదంటే డైరెక్ట్గా మనం ఆ లింక్ని ఓపెన్ చేయడం కూడా చేయొచ్చు. అయితే ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి లింక్లో చూడండి, ఇక్కడ http://schools.edu.ap.gov.in/cbse.school/ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం జస్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా సైటు ఓపెన్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ CBSE గవర్నమెంట్ స్కూల్స్ సైట్. ఇది ఇక్కడ మనం రెండు రకాలుగా మన స్కూల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏమిటంటే ఇక్కడ కింద మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా చూస్తే ఇక్కడ మనకి జిల్లాలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాది శ్రీకాకుళం జిల్లా లేదా విజయనగరం జిల్లాని క్లిక్ చేసి మా స్కూల్ ఇందులో ఎక్కడుందో మనం ఇక్కడ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్కూలే నాది ZPHS జిన్నా. ఇది బార్ కొద్దిగా జరపండి, ఈ లాస్ట్లో యారో మార్క్ ఉంది, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన స్కూల్ వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ ద్వారా మన స్కూల్ తాలూకా వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మామూలుగా మనం చేద్దాము అనుకుంటే ఏం చేయాలి, ఈ లింక్ని మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి స్టేట్ CBSE స్కూల్స్ వెబ్సైటు ముందులాగే ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన దానికి పై బార్లో మెయిన్ బార్లో ఇక్కడ చూడండి CBSE స్కూల్స్ పక్కన ఏం చేస్తున్నాను, నేను నా స్కూల్ తాలూకా డైస్ కోడ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఈ డైస్ కోడ్ని ఈ విధంగా టైప్ చేస్తే మనకి డైస్ కోడ్ని టైప్ చేసి మనం డైరెక్ట్గా ఈ ఎంటర్ కొట్టామనుకోండి, డైరెక్ట్గా మన స్కూల్ తాలూకా వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ మెథడ్. ఈ విధంగా మీ ఇష్టం వచ్చిన మెథడ్లో అంటే రెండు పద్ధతులు ఉన్నాయి. వీటి ద్వారా ఈ టూ టైప్స్లో ఏ టైప్లోనైనా సరే మన స్కూల్ తాలూకా వెబ్సైట్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ మ్యాటర్ కూడా పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంత నేను ఇంకా టీచర్స్ని యాడ్ చేయలేదు, ఒక టీచర్ని యాడ్ చేశాను, స్టూడెంట్స్ని కూడా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా రాలేదు. అయితే ఇక్కడ ఏం చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ క్రిందన మనం చూడండి, ఒకసారి మా స్కూల్ ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఈ లాస్ట్లో ప్రిన్సిపల్ లాగిన్ అని ఉంది. ప్రిన్సిపల్ లాగిన్ దగ్గర మనం మన యూడైస్ కోడ్ని మరలా ఇక్కడ మనం ఇస్తాం. అలాగే పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ @ మన ఎఫిలియేషన్ నెంబరు వేసుకొని లాగిన్ అవుతాం. లాగిన్ అయితే ఇప్పుడు మన స్కూల్ తాలూకా వెబ్సైటు ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం అంటే ఇక్కడ దట్ మీన్స్ మనం చేయవలసిన వర్క్ కనిపిస్తుంది. ముందుది మన స్కూల్ వెబ్సైటు, ఇక్కడ వర్క్ కనిపిస్తుంది. ఇక్కడ సెషన్ సెటప్, అలాగే ఈ సెషన్ సెటప్లో ఏం చేయాలి, ఇక్కడ మన తాలూకా ప్రజెంట్ ఇయర్ తాలూకా ఇది మనం చూసుకున్నట్లయితే మన స్కూల్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం ఈ స్టేట్ ప్రజెంట్ ఉంది కాబట్టి దీని ద్వారా ఇలా వేయడం జరిగింది. ఒకవేళ తేడా ఉంటే ఎడిట్ ద్వారా మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ మాస్టర్ సెటప్, ఇక్కడ ప్రిన్సిపల్ మెసేజ్ అని పెట్టాం. ఈ ప్రిన్సిపల్ మెసేజ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ప్రతిదానికి కూడా యాడ్ అనే ఆప్షన్ ఉంది. యాడ్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా మనం ఏం చేయాలనేది కనిపిస్తుంది. ఆ యాడ్లో మనం ఆ విధంగా చేసినట్లయితేనే మనకి ఏమిటి పోస్ట్ చేయాలి ఏమిటి అనేది అక్కడ మనకి కనిపిస్తుంది.